ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ రోజు నుండి అనగా జనవరి 2వ తేదీ నుండి వైకుంఠ ద్వార దర్శనాలు సర్వదర్శనం భక్తులకి, అలాగే 300 మరియు శ్రీవాణి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి దర్శనం కల్పిస్తున్నారు టీటీడీ వారు. దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొదటి 3 రోజులు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయిన వారికి, ఆ టోకెన్‌లు ఉన్న వారికి మాత్రమే టీటీడీ వారు దర్శనాలు కల్పించారు. ఇక ఈ రోజు నుండి జనవరి 2 నుండి జనవరి 8 వరకు సర్వదర్శనాలు ఏ టోకెన్ లేని వారికి దర్శనాలు కల్పించడానికి టీటీడీ వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ సందర్భంగా భక్తులు డిసెంబర్ 31, జనవరి 1 నుండే సర్వదర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక జనవరి 1 సాయంత్రం 4 గంటలకు టీటీడీ వారైతే క్యూ లైన్‌లోకి అనుమతించారు. ఇక భక్తులను జనవరి 2 ఉదయం నుండి వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తారు. గత 3 రోజులుగా జరిగిన ఎలక్ట్రానిక్ డిప్‌లో రిపోర్టింగ్ టైంకి ఎవరైతే భక్తులు వెళ్లారో వారికి మాత్రం 2 నుండి 3, 4 గంటల లోపలగానే దర్శనం జరిగిందని ప్రతి భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల సోషల్ మీడియా వేదికగా. ఇక భక్తులు ఉదయం నుండైతే ఆక్టోపస్ బిల్డింగ్ దగ్గర నుండి కూడా భక్తుల రద్దీ కనిపించింది. అందుకోసం టీటీడీ వారు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. సామాన్య భక్తులకి ఎక్కువగా దర్శనాలు కల్పించాలి అనే ఉద్దేశంతో శుక్రవారం సందర్భంగా స్వామివారికి జరిగే అభిషేకం సమయంలో కూడా భక్తులని అనుమతించారు స్వామివారి దర్శనం చేసుకోవడానికి. ఇది చాలా మంచి విషయం. అంతేకాకుండా శుక్రవారం 5,000 మందికి అదనంగా వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడానికి కూడా టీటీడీ వారు నిర్ణయం తీసుకున్నారు. నిన్న సాయంత్రం భక్తులని ఎప్పుడైతే అనుమతించారో లైన్‌లోకి, రాత్రి వరకే వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు అన్నీ నిండిపోవడం జరిగింది. అందువల్ల టీటీడీ వారు భక్తులని రేపు ఉదయం అంటే శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత లైన్‌లోకి అనుమతిస్తాము. ఇప్పటికీ నారాయణగిరి షెడ్లు, శిలాతోరణం వరకు లైన్‌లు నిండిపోయాయి. కాబట్టి పిల్గ్రిమ్స్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్‌లో వెయిట్ చేసి ఉదయం 10 గంటల తర్వాత లైన్‌లోకి రావాల్సిందిగా టీటీడీ వారు తిరుమలలో అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విధంగా ఉన్న భక్తులకు ఆల్రెడీ ఎవరైతే లైన్‌లో ఉన్నారో రాత్రి వరకు వారికి దర్శనాలను ఉదయం పంపించేసి, మళ్ళీ ఉదయం 10 గంటలకు కొత్తగా వచ్చిన భక్తులను, అంతవరకు వెయిట్ చేసిన భక్తులనైతే లైన్‌లోకి అనుమతించడం జరిగింది. ఇక ఈ రోజు మధ్యాహ్నం వరకైతే ఆక్టోపస్ బిల్డింగ్ నుండి పాప వినాశనం రోడ్ తర్వాత వచ్చే ఆ సర్కిల్ నుండి ఫ్రీ దర్శనం లైన్‌లోకి అయితే పంపిస్తున్నారు. ఈ రోజు అనగా శుక్రవారం రోజు నుండి. ఇక భక్తులకు ఏ మాత్రం ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా క్యూ లైన్‌లలో అన్ని రకాల భోజన సదుపాయాలు కానీ, లేక తాగునీరు, పాలు కానీ అన్నీ అందిస్తున్నట్టు టీటీడీ వారైతే చెప్తున్నారు. భక్తులు కూడా దర్శనాల పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. ఇక అకామిడేషన్ విషయానికొస్తే ఎలక్ట్రానిక్ డిప్ దర్శనాలు ఉన్న 3 రోజులు కేవలం దర్శనం టికెట్ ఉన్న వారికే రూమ్స్ అలాట్‌మెంట్ చేయడం జరిగింది. ఇంకా ఈ రోజు నుండి సర్వదర్శనాలు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరికి దర్శనం టికెట్‌తో సంబంధం లేకుండా రూమ్స్ సీఆర్ఓ ఆఫీస్‌లో అలాట్ చేయడం జరుగుతుంది. రేపు అనగా శనివారం మరియు ఆదివారాలు వారాంతాలు కావడం వల్ల తిరుమల ఇంకా రద్దీగా ఉండబోతుంది. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనాలకు వెళ్ళదలిచిన వారు తిరుమలలో రద్దీని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ మన ఛానల్‌లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. చూసి వెళ్ళగలరు. టీటీడీ వారు కూడా తిరుమలలో ఎప్పటికప్పుడు మైక్‌లో అనౌన్స్ చేస్తూ ఉన్నారు. 24 గంటలు లైన్‌లో పరిస్థితి ఎలా ఉంది? తిరుమలలో రద్దీ ఎలా ఉంది? ఒకవేళ క్యూ లైన్‌లు నిండినట్టయితే రేపు వచ్చి దర్శనం చేసుకోవాలి. ఇలా వారు ఎప్పటికప్పుడు మనకు సోషల్ మీడియా ద్వారా సమాచారం ఇస్తున్నారు. అలాగే కొండ మీద ఉన్న వాళ్ళకైతే మైకుల ద్వారా 24 గంటలు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఇవి ఇప్పటివరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరిగిన 4 రోజుల వరకు ఉన్న సమాచారం. మీకు ఎప్పటికప్పుడు మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌లో సమాచారం అందించబడుతుంది. ఇంకా ఇప్పుడు నిన్న దర్శనాలు చేసుకున్న వారి సంఖ్య ఎలా ఉంది అనేది చూస్తే, నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు 65,225 మంది. ఇక 31,106
తలనీలాలు ఇచ్చిన వారి సంఖ్య, ఇక హుండీ కానుకలు 3,63,00,000. భక్తులు శిలా తోరణం దగ్గర నుండి వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా నిన్న స్వామివారికి దర్శనానికి పట్టిన సమయం, అంటే నిన్న సర్వదర్శనంలో నిలబడిన వారికి ఈరోజు దర్శనం అవ్వడానికి కనీసం 20 గంటల సమయం పడుతుంది. రేపటి నుంచి వారాంతం కాబట్టి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. భక్తులందరూ క్యూ లైన్లలో టీటీడీ వారు ఇస్తున్న సదుపాయాలను వినియోగించుకుని సంయమనంతో స్వామివారిని దర్శించుకోవాలని మన ఛానల్ తరపున కూడా నేను కోరుకుంటున్నాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.